ఈ రోజు మా సిటీలోకి గాడ్జిల్లా వచ్చింది. అది చేసే విధ్వంసానికి సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అంతేకాదు సమయానికి మన అవెంజర్స్ కూడా కాపాడడానికి దగ్గరలో లేరు. వాళ్ళు రావడానికి ఒక రోజు పైగానే పట్టొచ్చు. ఈ సమయంలో సిటీని రక్షించాలంటే కింగ్ కాంగ్ వల్ల ఒక్కడి వల్లే సాధ్యం. నేను చించాన్ కలిసి కింగ్ కాంగ్ ని తీసుకురావడానికి వెళ్తున్నాం. కానీ అసలు కింగ్ కాంగ్ వస్తుందా, మన సిటీని కాపాడుతుందో లేదో ఇది తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. నువ్వు నన్ను పట్టుకోలేవురా. అబ్బా ఏంట్రా పొద్దు పొద్దున్నే ఎవడ్రా అరుపులు? ఏంటిది చించాన్ గడి వాయిస్ లో ఉంది. ఏం చేస్తున్నాడో వీడు అసలు. అరే చించాన్, రే చించాన్, రే చించాన్ ఏం చేస్తున్నావు అసలు? వీడేంటి ఏదో వింతగా ప్రవర్తిస్తున్నాడు. రే 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 ఏంట్రా పరిగెట్టడం? నువ్వు నన్ను పట్టుకోలేవురా. అస్సలు దొరకను నీకు. అరే చించాను, త్వరగా పరిగెట్టరా. నువ్వు పరిగెట్టకపోతే అయిపోయినట్టే. అయ్యో బాబు ఇన్ని వస్తున్నాయి ఏంటి? అయ్యో బాబు త్వరగా పరిగెట్టాలి, వెనకాల వచ్చేస్తున్నాయి. నేను అస్సలు దొరకకూడదు. రే చించాన్ ఏం చేస్తున్నావురా? ఏంటా మాటలు? నిన్నెవరు తరుముతున్నారు? అరే చాప్ ఏమైందిరా చించాన్ గాడికి? మామయ్య మామయ్య నువ్వు కూడా రా, నాతో పాటు పారిపోవడం నేర్చుకో. రే ఏం చేస్తున్నావురా చించాన్? పారిపోవడం ఏంటి? నేను నీతో పారిపోవడం ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నావురా? మామయ్య నాకు భయంకరమైన కల వచ్చింది మామయ్య రాత్రి. కలొచ్చిందా? ఏం మాట్లాడుతున్నావురా చించాన్? కలకి నువ్వు పరిగెట్టడానికి సంబంధం ఏంటి? కలలో భయంకరమైన మృగాలు నన్ను తరుగుతున్నాయి మామయ్య. అప్పుడు పరిగెడుతూ పరిగెడుతూ వాటికి దొరికిపోయాను మామయ్య. నాకెందుకు ఆ కళ నిజమవుతుందేమో అనిపిస్తుంది మామయ్య. అందుకే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు కూడా రా, నాతో పాటు ప్రాక్టీస్ చెయ్యి. అప్పుడే దొరకకుండా ఉంటాము మామయ్య. దా నాతో రా. అయ్యో చించాన్ గా ఏంట్రా ఇలా తయారయ్యో? ఇంత భయం అయితే ఎలా? కలకే ఇంత భయపడతారా? అలా అంటే నేను ఎన్ని కలలు కన్నాను, అవేమైనా నెరవేరాయా? అవి ఎప్పటికీ నెరవేరవు. నువ్వు నీ మూఢనమ్మకాలు. ఏంటి ఈయన కాల్ చేస్తున్నాడు ఈ టైంలో? అరే చించాన్, ఈయన మన పక్కింటి పోలీస్ అంకుల్ కదా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏంటో ఎత్తి చూద్దాం. చూడు మామయ్య చూడు, ఎందుకు కాల్ చేశారు ఏంటో. హలో హలో, ఎవరు? ఫ్యూరీయేనా? అంకుల్, పోలీస్ అంకుల్ నేనే మాట్లాడుతున్నాను. ఏమైంది అంత కంగారుగా మాట్లాడుతున్నారు? ఇక్కడ బీచ్ లో ఒక పెద్ద మృగం ఉంది ఫ్యూరీ. అదే మన గాడ్జిల్లా. అయ్యో అంకుల్, గాడ్జిల్లానా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మన అవెంజర్స్ కి చెప్పలేదా? సమయానికి అవెంజర్స్ కూడా ఊర్లో లేరు. వాళ్ళు రావడానికి 2 రోజులు పట్టేలా ఉంది. అందుకే ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను ఫ్యూరీ. నువ్వే ఈ సమస్యని ఎలా అయినా పరిష్కరించాలి. నేను చెప్పింది విను. అయ్యో ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నా వల్ల ఎలా అవుతుంది? లేదు ఫ్యూరీ, నీ వల్లే అవుతుంది. నేను చెప్పేది విను. నువ్వు అర్జెంట్ గా వెళ్లి మన కమిషనర్ ని కలువు. ఆయన నీకు అన్ని విషయాలు క్లియర్ గా చెప్తారు. అయ్యో 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 అంకుల్ ఫోన్ కట్ అయిపోయింది. ఏం జరుగుతుందిరా? అరే చించాన్ విన్నావా నువ్వు కూడా? అవును మామయ్య, నేను కూడా విన్నాను. ఏదో గాడ్జిల్లా వచ్చిందంట కదా. అవునరా చించాన్, ఆ పోలీస్ అంకుల్ లాస్ట్ కేకలు విన్నావు కదా? మేబీ జరగరంది ఏదైనా జరిగే ఉండొచ్చు. మనం ఎలా అయినా ఈ సమస్యకి సొల్యూషన్ వెతకాలరా. పద, మనం అర్జెంట్ గా కమిషనర్ అంకుల్ ని కలుద్దాం. పద మామయ్య పద, త్వరగా వెళ్దాం. ఇంకా ప్రమాదం జరగక ముందే అందరినీ కాపాడదాం. పద. అవునరా చించాన్, తొందరగా వెళ్ళాలి. పద రా, కారెక్కు. అవును మామయ్య, పద పద పద, త్వరగా వెళ్దాం. అయ్యో అసలు ఏం జరుగుతుందో ఏంటోరా ఈ సిటీలో. ఉన్నట్టుండిగా గాడ్జిల్లా రావడం ఏంటి? అంతేకాదు మామయ్య, మన అవెంజర్స్ ఎక్కడికి వెళ్ళారో ఏంటో, సమయానికి లేరు. సరేరా చించాన్, మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. పద. వచ్చేసాం రా చించాన్, వచ్చేసాం. అదిగో పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది. మన కమిషనర్ గారు లోపలే ఉన్నట్టున్నారు. పద మామయ్య పద, తొందరగా వెళ్ళి చెప్దాం. హాయ్ పోలీస్ అంకుల్, ఎలా ఉన్నారు? ఓకే ఓకే. అరే ఎందుకురా చించాన్ వాళ్ళని వీళ్ళని గెలుకుతున్నావు? నోరు మూసుకుని పద. అయ్యి ఇక్కడ గుండు పోలీస్ అంకుల్ ఉన్నాడు. అరే చించాన్ నోరు మూసుకుని రా, మళ్ళీ మనల్ని బొక్కలేస్తారు. అయ్యో సారీ మామయ్య. ఓకే. ఇన్స్పెక్టర్ సార్ మేము కమిషనర్ ని కలవడానికి వచ్చాం సార్. రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తీసుకో అమ్మా. ఓకే సార్. అయ్యో ఈ కమిషనర్ సార్ ఎక్కడ ఉన్నారు? కమిషనర్ సార్ నేను సార్ ఫ్యూరీని. ఫ్యూరీ నువ్వేనా? ఓకే ఓకే, మా ఇన్స్పెక్టర్ చెప్పాడు నువ్వు వస్తావని. నాకు తెలిసి నీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. అవును సార్, ఇన్స్పెక్టర్ సార్ మొత్తం చెప్పారు. కానీ నేనేం చేయగలుగుతాను సార్? ఇలాంటి సమయంలో నువ్వే మాకు సాయం చేయగలవు. నీకు మన కింగ్ కాంగ్ గుర్తున్నాడు కదా? సార్ అవును సార్, గుర్తున్నాడు. నేనెలా మర్చిపోతాను సార్? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును, అందుకే నిన్ను పిలిపించాం. ఇప్పుడు నువ్వు తప్ప ఈ సిటీని ఎవ్వరూ రక్షించలేరు. ఫ్యూరీ మామయ్య నాకు ఇప్పుడే అర్థం
అర్థమైంది. నేను పిలిచింది కింగ్ కాంగ్ ని పిలవడానికి. రే చించాన్, అది నాకు కూడా అర్థమైందిరా. కానీ తెలుసు కదా కింగ్ కాంగ్ ఎక్కడుంటాడో. అక్కడి దాకా వెళ్ళి మనం ఇప్పుడు పిలవాలంటే వచ్చేలోపు సిటీ అల్లకొల్లోలం అయిపోతుందిరా. అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏం కంగారు పడకండి, నేను మీకు మా హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను. ఇది సిటీని కాపాడడానికి చాలా విలువైన సమయం. అందుకే మీరు అసలు సమయం వేస్ట్ చేయకండి. నేను చెప్పిన ప్లేస్ కి వెళ్ళండి. అక్కడ ఒక చాపర్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళి మీరు అర్జెంట్ గా కింగ్ కాంగ్ ని తీసుకుని రండి. వెళ్ళండి. ఓకే సార్, ఓకే, మేము వెళ్తాము. అంతేకాదు, మీరు వెళ్లే ముందు ఆ గాడ్జిల్లా ఎంత విధ్వంసం చేస్తుందో కూడా చూసి వెళ్ళండి. బయట మా ఆఫీసర్ ఉంటాడు, నేను చెప్పానని చెప్పండి, ఆయన చూపిస్తాడు. సరే సార్, నేను చూసి ఇదంతా కింగ్ కాంగ్ కి వెళ్ళి చెప్తాను, సరేనా? అరే చించాంగ్, త్వరగా రా. వస్తున్నా మామయ్య. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇవన్నీ నా కల్లో వచ్చినట్టే జరుగుతున్నాయి మామయ్య. అరే చించాన్, నీకెన్నిసార్లు చెప్పాలరా కలలు నిజం కావని? సరే నువ్వు ఇంకా రా. సరే మామయ్య, వస్తున్నా పద. ఇన్స్పెక్టర్ సార్, కమిషనర్ గారు చెప్పారు ఇప్పుడే మిమ్మల్ని అడిగితే గాడ్జిల్లా విధ్వంసం చేసిన ఫోటేజ్ చూపిస్తారని. వెళ్ళు, ఆ మానిటర్ లో కనబడుతుంది కదా, అవే విజువల్స్. అవునా సార్? ఓకే సార్. ఓరి బాబోయ్ చించాన్, చూసావా ఆ విధ్వంసాన్ని? అవును మామయ్య, చూసాను. చాలా భయంకరంగా ఉంది గాడ్జిలా. అంతేకాదు చాలా కోపంగా కూడా ఉంది మామయ్య. వామ్మో, అంత పెద్దగా ఉందేంట్రా చించాన్? మన కింగ్ కాంగ్ వచ్చినా కూడా దీన్ని అడ్డుకోగలుగుతాడో లేదో నాకేం అర్థం కావట్లేదు. అదే మామయ్య, నాకు కూడా డౌట్. ఓరి బాబోయ్, చూసావారా ఆ వెహికల్స్ ఎలా ఎగిరి పడుతున్నాయో? మామయ్య మామయ్య, చూడు మామయ్య ఎలా ఎగురుతున్నాయో. అమ్మో, ఎంత భయంకరంగా ఉందండి మామయ్య. రే చించాన్, నువ్వు చెప్పింది నిజమేనా ఏంటి? కొంప తీసి ఈ గాడ్జిల్లానే నీ కల్లోకి వచ్చిందంటావా? ఏమో మామయ్య, నా కల్లో అదేదో పెద్దగా తరుగుతున్నట్టు కనిపించింది. అంతేకాదు తన కాల్ వచ్చి నా మీద పడి నేను చచ్చిపోయినట్టు కూడా అనిపించింది మామయ్య. నాకు భయమేసి వెంటనే నిద్ర లేచాను మామయ్య. అరే చించాన్, అంత భయంకరమైన కళ వచ్చిందా? నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తుంటే ఆ కళ నిజమయ్యేలా ఉందిరా. మామయ్య, నువ్వు కూడా అలా అనకు మామయ్య. అది నన్నే తొక్కేంది మామయ్య. ఇదంతా చూస్తుంటే అది నిజమయ్యేలా ఉంది మామయ్య. నువ్వే ఏదోలా నన్ను కాపాడు మామయ్య, ప్లీజ్ మామయ్య. సరేరా చించాన్, ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఆ చాపర్ ఎక్కుదాం పదా. పద మామయ్య, పద వెళ్దాం త్వరగా. అయ్యో అయ్యో, బయట ఎంత విధ్వంసం జరుగుతుందో ఏమో. అరే చించాన్, పదరా మనం ఆ చాపర్ దగ్గరికి వెళ్దాం. పద మామయ్య, పద, మనం తొందరగా వెళ్దాం చాపర్ దగ్గరికి. అరే కమిషనర్ గారు నాకు ఇప్పుడే లొకేషన్ పెట్టారా, వెళ్దాం పదా. ఓకే మామయ్య, ఓకే, త్వరగా బండి తీ వెళ్దాం. ఈ రోజు ఎలా అయినా మనం ఈ సిటీని రక్షించాల్సిందేరా చించాన్. అంతే మామయ్య, అంతే, తగ్గేదేలే, పద వెళ్దాం. అరే వచ్చేసాం రా చించాన్, వచ్చేసాం. ఇక్కడే ఎక్కడో చాపర్ ఉందని చెప్పారు. మామయ్య, మేబీ లోపల ఉందేమో, పద వెళ్దాం. అవునరా చించాన్, అదిగో చూడు ఇక్కడే ఉంది. మన కమిషనర్ గారు చెప్పిన చాపర్ ఇక్కడే ఉంది. పదరా చించాన్, పద, తొందరగా వెళ్ళి ఎక్కుదాం పద. పద మామయ్య, పద, వెళ్ళి మన కింగ్ కాంగ్ ని తీసుకొద్దాం పద. ఈ రోజు ఆ గొజ్జిల పని పట్టాల్సిందే. మామయ్య, నేను ఇక్కడ ఉంటా మామయ్య, ఎగిరే ఎగిరే. రే చించాన్, అక్కడ ఉంటే చాలా డేంజర్ రా, లోపలికి రా. లేదు మామయ్య, నేను ఇక్కడ నుంచి కింగ్ కాంగ్ ని ఎదుగుతాను, ఈజీగా దొరుకుతది. అవునరా చించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, వెళ్దాం పదా. అవును మామయ్య, అసలు ఆ కింగ్ కాంగ్ ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు కదా, ఎలా వెతుకుతాం? అదేరా చించాన్, మనం కింగ్ కాంగ్ ని లాస్ట్ టైం చూసినప్పుడు ఆ రంగయ్యకి చెప్పాం కదా కింగ్ కాంగ్ ని జాగ్రత్తగా చూసుకోమని. అడవిలో అతను ఒక్కడే ఉంటాడు, అతనికి తప్ప ఆ కింగ్ కాంగ్ ఎక్కడుందో ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మనం అతని దగ్గరికి వెళ్తున్నాం రా చించాన్. అవునా మామయ్య, రంగయ్య చాలా మంచోడు. అడవిలో ఉన్న మామిడికాయలు అవి కూడా కోసిచ్చేవాడు నాకు. పద పద, వాడి దగ్గరికి వెళ్దాం. సరే రా చించాన్, గట్టిగా పట్టుకో, నేను వేగంగా వెళ్తున్నాను. ఓకే మామయ్య, రై రై రై. మామయ్య, ఇంకా రాలేదా? నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. వచ్చేసాం రా చించాన్. అయినా ఏమైంది? ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నావేంటి? నేను దిగిన తర్వాత చెప్తా మామయ్య, త్వరగా దింపు. వచ్చేసాం రా, వచ్చేసాం. ఇదిగో ల్యాండ్ అవుతున్నాం, చాలా జాగ్రత్తగా పట్టుకో. ఓకే మామయ్య, ఓకే, స్లోగా స్లోగా దింపు మామయ్య. వచ్చాం రా, వచ్చాం. అయ్యో, సరిగ్గా దింపలేకపోతున్నానే. అమ్మయ్య, ఎలాగోలాగో దిగాం. ఏరా చించాన్, ఏమైంది? నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు? మామయ్య, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. తొందరగా నువ్వు నా తలకెట్టుకుని బయటికి లాగవా. అరే చించానుగా, అప్పటి నుంచి లోపల రమ్మంటే నాకు ఏదో సొల్లంతా చెప్తావా? సరే ఉండు, నేను లాగుతాను. ఎరా చించాన్, ఇంకెప్పుడైనా ఎక్కుతావా? లేదు మామయ్య, అసలు ఎక్కను. అయినా ఏంటి మామయ్య, నన్ను ఈ ఎడారిలో తీసుకొచ్చి పడేసావు. నాకు కాలు కాలుతున్నాయి. ఆ నీళ్ళలోకి వచ్చే మామయ్య, నేను వెళ్తున్నాను, తొందరగా రా. అమ్మయ్య, జ్వరం ఉంటే చచ్చిపోతుంది. వామ్మో, ఏంట్రా ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది? అరే చించాన్, ఏంట్రా అంత ఫాస్ట్ గా పరిగెట్టావు? నాకేమీ అంతగా కాలట్లేదే. నీకే
ఇంకేంటి మామయ్య నువ్వు బానే ఉంటావు. నేను అసలు ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాను. త్వరగా ముసలోని వెతుకు. ఆ తాత లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు రా. మేబీ చుట్టుపక్కలంతా వెతికితే దొరుకుతాడేమో. ఎవడ్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, ఎవరు చెప్పండి. హలో తాత, ఎలా ఉన్నావు? రే, ఎవడ్రా ఫోన్ చేసి తాత అంటున్నారు? నా నెత్తి మీద జుట్టు పోయినంత మాత్రాన నన్ను తాత అని పిలుస్తారా? ఇంకోసారి ఫోన్ చేస్తే ఒక్కొక్కడు ముక్కులు పగులుతాయి. పెట్టేరా ఫోను. మామయ్య విన్నావా వాయిస్? దీన్ని బట్టి చూస్తే తాత మనకి చుట్టుపక్కల ఎక్కడో ఉన్నట్టున్నాడు. అవునరా చించాన్, నాకు కూడా వినపడింది. పద వెళ్ళి వెతుకుదాం. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. మామయ్య పద వెళ్దాం. తాత తాత, ఎవడ్రా నన్ను తాత అని పిలుస్తున్నాడు? ఎవర్రా అది? వామ్మో, తాతకి కోపం వచ్చినట్టుంది మామయ్య. అరే చించాన్, నువ్వు మాట్లాడకరా బాబు. ఆయనకి తాతయ్య అని పిలిస్తే కోపం అని నీకు తెలుసు కదా. సైలెంట్ గా ఉండరా. సరే మామయ్య. అరే, ఎవడ్రా నన్ను ముసలోడు అంటున్నారు? ఆగండ్రా, మీరు అక్కడే ఉండండి. ఈ రోజు మీ అంతు తేలుస్తా. నేనొచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండండి రా. అయిపోయారు, నన్నే ముసలోడు అంటారా? ఎంత ధైర్యం రా మీకు? అరే, ఇక్కడ ఎవడ్రా నన్ను ముసలోడు అన్నది? అయ్యో మామయ్య, వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? సర్లే, నేనే ఏదో ఒకటి కవర్ చేస్తాను. అరే చించాన్, నీకు అప్పుడే చెప్పాను కదరా సైలెంట్ గా ఉండమని. మళ్ళీ ఏదైనా పెంట చేస్తావేమో చూసుకోరా. ఉండు మామయ్య, నేను చెప్తాను కదా. అంటే అందరూ మిమ్మల్ని తాతయ్య అని పిలుస్తారు కదా, కానీ మీరు మహేష్ బాబులా ఉన్నారు. ఆ విషయమే నేను ఫ్యూరీ మామయ్యతో చెప్తున్నాను. అంతలోగా మీరే కిందకు వచ్చారు తాతయ్య. రే, మళ్ళీ నువ్వు నన్ను తాతయ్య అని పిలుస్తున్నావురా? అంటే అలవాటైపోయి. సారీ, మీరు నిజంగా మహేష్ బాబులానే ఉంటారు. నన్ను నమ్మండి. సరేలే, అదంతా వదిలేయండి. అరే ఫ్యూరీ, ఎందుకురా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు? అంటే అది రంగయ్య, మాకు మీ సహాయం కావాలి. అదే లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఆ కింగ్ కాంగ్ ని మీకు అప్పచెప్పాం కదా. ఇప్పుడు మాకు అదే కింగ్ కాంగ్ సహాయం కావాలి. అంటే మీరిప్పుడు ఆ కింగ్ కాంగ్ కోసం వచ్చానని చెప్తున్నారు అంతేనా? లేదు, మీరు ఒకవేళ కింగ్ కాంగ్ కోసమే వచ్చుంటే ఇప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ విషయం గురించి మాట్లాడాలనే లేదు నాకు. అయ్యో రంగయ్య, నువ్వు అలా మాట్లాడకు. మాకు నిజంగానే కింగ్ కాంగ్ అవసరం చాలా ఉంది. నీకు తెలియని విషయం ఏముంది? ఆ సముద్రంలో ఉన్న గాడ్జిల్లా మళ్ళీ తిరిగి వచ్చింది. ప్లీజ్, ఆ కింగ్ కాంగ్ ఎక్కడున్నదో మాకు సమాచారం కావాలి. అది నువ్వు ఒక్కడివే ఇవ్వగలవు. అవును మహేష్ బాబు మామయ్య, నీ అవసరం చాలా ఉంది. నువ్వు ఇలాంటి సమయంలోనే మీ ఫ్యాన్స్ కి హీరో అవ్వాలి. రే పొట్టోడా, నన్ను కాకా పట్టడానికి ట్రై చేయకు. నువ్వు కొంచెం సేపు సైలెంట్ గా ఉండు. అసలు నేను మహేష్ బాబులా ఉంటే మా ఆవిడ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుందిరా? నీ మాటలు ఇంకా కట్టి పెట్టు. అంటే రంగయ్య మామయ్య, నీకు ఆవిడ కన్నా మంచి పిల్లం రాసి పెట్టినట్టుంది. రే చించాన్, నువ్వు కొంచెం సేపు నోరు మూసుకునుండు. సరే మామయ్య, నోరు మూసుకుని ఉంటా. రంగయ్య, నేను చెప్పేది విను. సిటీ నిజంగా చాలా ప్రమాదంలో ఉంది. నువ్వు ఇప్పుడు సహాయం చేయకపోతే సిటీలో ఉన్న నీ బంధువులు కూడా చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఆల్రెడీ బీచ్ మొత్తం నాశనం అయిపోయింది. కావాలంటే ఈ విజువల్స్ చూడు. అవునా? ఏముంది దాంట్లో? నాకు చూపించు. చూసావు కదా రంగయ్య, ఎంత భయంకరంగా ధ్వంసం చేస్తుందో. ఈ సమయంలో నువ్వు సహాయం చేయకపోతే ఇటీ మొత్తం అల్లకొల్లలం అయిపోతుంది. అవును మహేష్ బాబు మామయ్య, నువ్వే ఎలా అయినా మాకు సహాయం చెయ్యాలి ప్లీజ్. నాకు తెలుస్తుంది, కానీ నా నియమ నిబంధనలు నేను దాటలేను. సారీ, నేనేమీ చెయ్యలేను. మహేష్ బాబు మామయ్య, ఒకసారి ఆగు. ఏంటి చెప్పు. అరే ఏమైందిరా చించాన్, ఎందుకు ఆపావు? మామయ్య, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది మామయ్య. మన వ్యూవర్స్ ని హెల్ప్ అడుగుదాం. వాళ్ళు నిజంగా హెల్ప్ చేస్తే నా బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది మామయ్య. అప్పుడు నేను నీకు మంచి ఐడియా ఇస్తాను. అరే అవునరా చించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మన వ్యూవర్స్ మనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. అవును వ్యూవర్స్, నా బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే మీరందరూ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నిజంగానే నా బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది వ్యూవర్స్. అరే చించాన్, అందరూ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారా? చూడు, చాలా మంది లైక్ చేసుకుంటున్నారు. అంతే కదా మామయ్య, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. మన వ్యూవర్స్ మనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందంచులో ఉంటారు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. అరే చించాన్, ఇప్పుడు నీకేమైనా ఐడియా వచ్చిందేమో ఆలోచించరా. మామయ్య,
నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇట్రా చెప్తాను. అవునారా చించాన్, చెప్పు చెప్పు. ఏం లేదు మామయ్య, మనం ఒక హెలికాప్టర్ వేసుకొచ్చాం కదా, ఆ హెలికాప్టర్ ఆయనకి ఇచ్చేస్తామని చెప్దాం. అప్పుడు మనకి తప్పకుండా హెల్ప్ చేస్తారు. రే చించాన్, ఏంట్రా చెత్త ఐడియాలన్నీ చెప్తున్నావు? అసలు ఆ హెలికాప్టర్ మనది కాదు కదా. అది మనది కాదు కాబట్టి ఇచ్చేద్దాం అంటున్నాను మామయ్య. రే రే రే, మనది కాకపోతే ఏదైనా ఇచ్చేయాలనుకుంటావారా? అది కాదురా మ్యాటరు, అది పోలీసు వాళ్ళది. మనం తిరిగి తీసుకెళ్లి ఆ హెలికాప్టర్ వాళ్ళకి ఇవ్వకపోతే కుల్లబడుస్తారు రా బొక్కలో వేసి. అది కాదు మామయ్య, కింగ్ కాంగ్ వచ్చిన తర్వాత ఆ కింగ్ కాంగ్ తో మళ్ళీ వాడిని భయపెడదాం. అప్పుడు ఆ హెలికాప్టర్ మనం తీసేసుకోవచ్చు. రే చించాన్, నిజంగానే నీ బ్రెయిన్ సూపర్ స్పీడ్ గా పనిచేస్తుందిరా. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. నా బ్రెయిన్ సూపర్ గా పనిచేయడానికి కారణం మన వ్యూవర్స్ మామయ్య. వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అందుకే ఇలా నా బ్రెయిన్ పనిచేస్తుంది. అవును, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ వ్యూవర్స్. అసలు ఈ ఐడియా ఎంత వరకు పనిచేస్తుందో వెళ్ళి అడిగి చూస్తాను. రంగయ్య, ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి నీ దగ్గర సొల్యూషన్ ఉందా? ఏంటి చెప్పు త్వరగా, నాకు ముందే చాలా పనులున్నాయి. అదే మేము ఎక్కుకొచ్చిన హెలికాప్టర్ ఉంది కదా, అది నీ దగ్గరే పెట్టుకో. దానికి బదులుగా మాకు ఆ కింగ్ కాంగ్ ఎక్కడుందో చూపించు. ఏంటి మీరు హెలికాప్టర్ వేసుకుని వచ్చారా? ఏది ఎక్కడుంది నాకు చూపించండి. అవును, నాతో రా, నేను చూపిస్తాను. ఇదిగో ఎంత పెద్ద హెలికాప్టర్ లో వచ్చామో చూడు. ఈ హెలికాప్టర్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ చూడడానికి చాలా పెద్దగానే ఉంది. ఒక్కసారి నేను ఆలోచించుకుని చెప్తాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కసారి చూడు ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి నేను చుట్టూ తిరిగి చూస్తాను. నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు రంగయ్య, సూపర్ గా ఉంటది హెలికాప్టర్. అవును చూస్తుంటే చాలా బాగుంది. సరే, నాకు ఈ విమానం నచ్చింది. అంతేకాదు కింగ్ కాంగ్ నాకు మళ్ళీ తిరిగి కావాలి. మీరు తిరిగి తీసుకొచ్చినా కూడా నేను ఈ విమానం మీకు ఇవ్వను. అలా అయితే నాకు ఈ ఒప్పందం ఓకే. ఆ రంగయ్య, ఆ హెలికాప్టర్ నీ దగ్గరే పెట్టుకో. మేము వచ్చిన తర్వాత ఆ హెలికాప్టర్ మేము తిరిగి అడగము, ఓకేనా? అదే మాట ఫ్యూరీ కూడా మాట్లాడితే మనం ఇప్పుడే బయలుదేరి ఆ కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్దాం. ఆ రంగయ్య, మేము వచ్చిన తర్వాత ఆ విమానం తీసుకోం, అది మొత్తం నీకే. ఇంకా లేట్ చేయకుండా మా కింగ్ కాంగ్ ఎక్కడుందో చూపించు. సరే, నేను ఇలాంటి విమానం ఎప్పుడూ నడపలేదు. నువ్వు నాకు నడిపించి చూపించు ఎలా నడపాలో. అలానే నేను ఆ కింగ్ కాంగ్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్తాను. సరే రండి, విమానం ఎక్కండి, నేను తీసుకుని వెళ్తాను. మామయ్య, నేను మళ్ళీ బయటే నించుంటాను. రే చించాన్, అన్ని మూసుకుని నా పక్కన కూర్చోవచ్చి. సరే మామయ్య. ఇక్కడ కూర్చొని చూస్తుంటే భలేగా ఉంది. ఫ్యూరీ, ఇంకా లేట్ ఎందుకు? ఎగరే విమానాన్ని. అబ్బబ్బబ్బబ్బా, భలే ఉంది. సూపరు, భలే గాలేస్తుంది. రంగయ్య, గట్టిగా పట్టుకో, లేకపోతే మళ్ళీ కింద పడిపోతావు. ఎటు వెళ్ళాలో కూడా చెప్పు. వెళ్ళు, సీదా వెళ్ళు. కొండల దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే రంగయ్య. ఓకే వ్యూవర్స్, మేము ఆ కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్లే లోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. త్వరగా. అయ్యో రంగయ్య, ఇంకెంత దూరం తీసుకెళ్తావు రంగయ్య? నేనెంత దూరం తీసుకెళ్ళినా రావాలి. అసలు కింగ్ కాంగ్ ని మెయింటైన్ చేయడం అంటే ఆసామాషి అనుకున్నావా? నీకేం తెలుస్తుందిలే, దాన్ని చూసుకుంటుంది నేను కదా. అవును రంగయ్య మామయ్య, నువ్వు నిజంగానే హీరో. అసలు ఎంత ధైర్యం కావాలి కింగ్ కాంగ్ మెయింటైన్ చేయాలంటే? అది మీ చించాన్ గడికి తెలిసినంత కూడా నీకు తెలీదు. సారీ రంగయ్య, అసలు కింగ్ కాంగ్ ఎక్కడుంది? అదిగో చూడరా, మా హీరో అక్కడే ఉన్నాడు. వామ్మో, చూసావారా చించాన్, కింగ్ కాంగ్ ఎంత పెద్దగా ఉందో. అవును మామయ్య, దాన్ని చూస్తుంటే నాకు కూడా భయం వేస్తుంది. అప్పుడు మనం ఇచ్చిన దానికన్నా ఇంకా పెద్దగా అయిపోయింది. అవునరా చించాన్, ఆ కింగ్ కాంగ్ చూడరా ఎలా కదులుతుందో. అయినా పర్లేదులే మామయ్య, మనల్ని గుర్తుపడుతుంది కదా, మనల్ని ఏం చెయ్యదులే. ఆ కింగ్ కాంగ్ మిమ్మల్ని గుర్తుపడితే నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. సరే, ఇంకా దాని పక్కకి తీసుకెళ్లి ల్యాండ్ చేయి. చూద్దాం అది మిమ్మల్ని గుర్తుపడుతుందో లేదో. మామయ్య, ఈయన మాట్లాడిన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. ఏం పర్లేదురా చించాన్, ఇప్పుడు మనం దేనికైనా తెగించాల్సిందే. ఇంకా తప్పదు, కింగ్ కాంగ్ దగ్గరికి మనం వెళ్లాల్సిందే. అమ్మో, దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా భయం వేస్తుంది మామయ్య. భయపడకరా చించాన్, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఏరా, డ్రైవింగ్ వచ్చా రాదా? ఇప్పుడు ఇది నా హెలికాప్టర్ అని తెలీదా? కొంచెం మెల్లగా దించడం నేర్చుకో. సరే, సారీ రంగయ్య, పద మనం కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్దాం. మామయ్య, నాకు భయం వేస్తుంది, నువ్వే ముందెళ్ళు. పిరికి పందెలు మళ్ళీ కింగ్ కాంగ్ ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండ్రా, అసలు ఎవరిని గుర్తుపడుతుందో. సరేరా చించాన్, నేను వెళ్తున్నాను. జై బజరంగ బలి. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. వామ్మో, ఏంట్రా అంత పెద్దగా ఉంది? నేను ఇచ్చినప్పుడు ఇంకా చిన్నగా ఉండేది కదా. రంగయ్య, నువ్వు అసలు ఏం పెట్టి మేపుతున్నావు? రంగయ్య అంటే ఆ మాత్రం ఉంటుంది. సరే, ఏంట్రా చించాన్ అలా కదులుతుంది మన కింగ్ కాంగ్? అదే మామయ్య, నేను చూస్తున్నాను.
వామ్మో ఇది కదలడం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. నేను మాత్రం దగ్గరికి వెళ్ళను, నువ్వే వెళ్ళు మామయ్య. అరే చించాన్, ఏంట్రా అలా అరుస్తుంది? ఇప్పుడు లెగుస్తుందా ఏంటి? ఏమో మామయ్య, లెగుస్తుందేమో. వామ్మో మామయ్య, కింగ్ కాంగ్ లేచింది. ఇప్పుడు మనల్ని గుర్తుపడుతుందో లేదో. ఇప్పుడు తెలుస్తుందిరా మీలో ఎవరైనా అసలు బతుకుతారో లేదో. మీ పని అయిపోయింది. వామ్మో గాయ్స్, అసలు కింగ్ కాంగ్ మమ్మల్ని గుర్తుపట్టిందో లేదో ఏం అర్థం కావట్లేదు. గాయ్స్, మీరు మమ్మల్ని కాపాడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. అలాగే కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చెయ్యండి గాయ్స్. వామ్మో మన పని అయిపోయింది.